హలో గైస్, నా సండే మినీ బ్లాగ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తాను. సో నేను సండే వస్తే ఏమేమి చేసుకోవాలి అండ్ నాకు ఏమేమి పనులు ఉన్నాయి అనేది ముందైతే డైరీలో నోట్ చేసుకుంటా. అండ్ ఫస్ట్ అయితే హెయిర్ కేర్తో స్టార్ట్ చేస్తా. హెయిర్ కేర్, స్కిన్ కేర్ అండ్ ఆ తర్వాత బాడీ కేర్ అండ్ ఫైనల్గా ఇంకా నాకున్న మిగిలిన పనులు అయితే చేసుకుంటాను. ఎవ్రీ సండే మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాల్సిన అయితే మాత్రం హెడ్ బాత్ చేయాలి అండ్ స్కిన్ కేర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు నేను హెయిర్ కేర్తో స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ అయితే హెయిర్ మాస్క్ వేసుకుంటున్నాను. ఇది వచ్చేసరికి షికాకాయ, మందారం ఈ కొన్ని పొడులు కలిపి చేసినది. సో ఇది ఎలా చేసుకోవాలి అనేది నేను ఫుల్ వీడియో నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇప్పుడైతే హెయిర్ ప్యాక్ వేసుకుని వచ్చేసింది. అండ్ నేను ఆల్రెడీ నైట్ హెయిర్ ఆయిలింగ్ పెట్టేసుకున్నాను. సో హెయిర్ ఆయిలింగ్ పెట్టేసుకున్న తర్వాత మీరు హెయిర్ బాత్ చేసేయచ్చు డైరెక్ట్గా. అలా కాకుండా మీరు ఏదైనా హెయిర్ మాస్క్ వేసుకుంటే మీకు కొంచెం బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఈ వీడియోలో హెయిర్ మాస్క్ ఎలా అప్లై చేసుకోవాలి హెయిర్ అంతా అనేది నేను చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ అయితే జుట్టుని మొత్తం చిక్కులు లేకుండా కోమ్ చేసేసుకోవాలి. తర్వాత మీరు డైరెక్ట్గా హెడ్ బాత్ చేస్తారు, హెయిర్ని దువ్వుకోరు కాబట్టి ముందే హెయిర్ కోమ్ చేసుకొని హెయిర్ మాస్క్ అప్లై చేసుకుంటే కొంచెం బెటర్ అనమాట. హెయిర్ మొత్తాన్ని ఒక వైపుకు తీసుకొని వచ్చి ఇలాంటి వైట్ టూత్ ఉన్న బ్రష్తో మీరు హెయిర్ అయితే డీటాంగిల్ చేసుకోండి. అప్పుడే మీరు ఏదన్నా హెయిర్ ప్యాక్ అప్లై చేసుకునేటప్పుడు ఎలాంటి చిక్కులు లేకుండా ఉంటుంది. హెయిర్ ప్యాక్లో నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేశానంటే సో షికాకాయ, మందారము అండ్ ఉసిరి ఇవన్నీ పొడులు బయట అయితే దొరుకుతాయి అన్నమాట. సో అవన్నీ కలిపేసి ఒక పౌడర్లా చేసుకొని కావాల్సినప్పుడల్లా వాటర్ కానీ కర్డ్ కానీ మిక్స్ చేసుకొని హెయిర్ ప్యాక్ యూస్ చేసుకోవచ్చు. నేను హెయిర్ ప్యాక్ ఎలా అప్లై చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మీతో చెప్తాను. సెల్ఫ్గా కొంతమందికి అస్సలు రాదు. సో ఇదైతే ట్రై చేయండి. సో ఫస్ట్ మిడిల్ పోర్షన్ తీసుకొని పాపిడికి అటువైపు ఇటువైపు హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఒక్కొక్క సెక్షన్గా డివైడ్ చేసుకుంటూ వచ్చి మిడిల్లో ఇది అనేది హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకోండి. మేబీ ఇందుకేనేమో అందరూ హెయిర్ మాస్క్ అప్లై చేసుకోవాలి హోమ్ మేడ్ అంటే ఇంత కష్టపడతారు అనుకుంటా. సో నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఫస్ట్ టైం నేను డైలీ అప్లై చేసుకుంటుంటే ఎవ్రీ వీక్ ఒకసారి అప్లై చేసుకుంటాను, కానీ ఎప్పుడు నాకు అంత స్ట్రగుల్ అనిపించలేదు. కానీ ఫస్ట్ టైం నేను వీడియో తీస్తూ నేను హెయిర్ మాస్క్ అప్లై చేసుకునేటప్పుడు నాకు అయితే ఫుల్ స్ట్రగుల్ అనిపిస్తుంది. అండ్ మొత్తం గలీజ్ అవుతుంది, ఏం చేయాలి. సో మీరైతే కొంచెం మీ ఇంట్లో ఎవరైనా ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో పెట్టించుకోండి. సో మీకు ఇంకొంచెం ఈజీ అవుతుంది అనమాట. ఓకే, ఒక్క సెక్షన్గా డివైడ్ చేసుకుంటూ చివరి వరకు వెళ్ళాలన్నమాట. సో అలా ఒకవైపు అప్లై చేసేసుకొని సో ఆ హెయిర్ మొత్తాన్ని ఒకసారి మసాజ్ చేసుకోవాలి. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒకవైపు ఎలా అయితే అప్లై చేసుకున్నామో అలానే ఇంకో సైడ్ కూడా అప్లై చేసుకోవాలి. సేమ్ యాజ్ యూజువల్గా పార్టీషన్గా డివైడ్ చేసుకుంటూ మిడిల్లో మనం తీసుకున్న హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ ప్రాసెస్ అనేది చాలా లెంతీగా ఉంటుంది, బట్ ట్రస్ట్ మీ. సో ఈ ప్యాక్ అనేది మీరు వారానికి ఒక్కసారి కాకపోయినా 2 వారాలకు ఒక్కసారి యూస్ చేస్తున్నా కూడా మీకు మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇలా మొత్తం ఒకవైపు అయిపోయిన తర్వాత మిడిల్ పోర్షన్ 2 జల్లు ఎలా వేసుకుంటారో అలా డివైడ్ చేసుకొని ఆ తర్వాత ముచ్చినగుంట్లో ఏదైతే ఉంటుందో అక్కడ మీరు మొత్తం క్రౌన్ ఏరియాలో సో మీరు అప్లై చేసుకోండి. తర్వాత కింద రూట్స్కి ఒకసారి అప్లై చేసుకోండి. వైపు అప్లై చేసుకోవడం అయిపోయిన తర్వాత సో దాన్ని ముడేసుకోండి. ఆ తర్వాత ఇంకోవైపు అప్లై చేసుకోండి. సో దానివల్ల మీకు షర్ట్స్ కానీ మీ ఒంటి మీద పడకుండా ఉంటుంది అనమాట. కొంచెం కేర్ఫుల్గా ఈ హెయిర్ ప్యాక్ అయితే అప్లై చేసుకోండి. సెల్ఫ్గా చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ బట్ మీరు ట్రై చేస్తే నిదానంగా మీకే అలవాటు అవుతుంది. సో ఈ ప్యాక్ అయితే వేసుకొని మొత్తం ముడేసుకోవాలన్నమాట. హెయిర్ మాస్క్ వేసుకోవడం అయితే ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి స్కిన్ కేర్ ఫాలో అవడమే. నేను ఇక్కడ ఫస్ట్ అయితే ఫేస్ స్క్రబ్ యూస్ చేస్తున్నాను. దానికోసం ఆరెంజ్ పీల్ ఆఫ్ పౌడర్ యూస్ చేస్తున్నాను. నాకు ఇది స్మిటన్లో ఫ్రీగా వచ్చింది, ఆల్మోస్ట్ వాడేసాను. సో కొంచెం మిగిలింది, సో దీన్నే యూస్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆరెంజ్ పీల్ ఆఫ్ పౌడర్ తీసుకొని కొంచెం వాటరు మిల్క్ యాడ్ చేసుకున్నాను. సో ఇది ఫేస్కి అయితే అప్లై చేసుకుంటున్నాను. నేను ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి రావాలి. మీకు కావాలంటే ఆప్షనల్గా రోజ్ వాటర్ కానీ కర్డ్ కానీ ఏదో ఒకటి మీరు మిక్స్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే మిల్క్ అయితే తీసుకున్నాను. సో మీకు ఏది కంఫర్టబుల్గా అనిపిస్తే ఆ ఇంగ్రీడియంట్ మిక్స్ చేసుకొని ఫేస్ ప్యాక్ వేసుకోండి. సో ఇది మొత్తం ఫుల్గా రాసేసుకున్నాను. సో ఇది 15 మినిట్స్ ఉంచేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే ఇలా డ్రై అయిపోతుంది. ఇలా ఎండిపోయిన తర్వాత వెళ్ళి మంచిగా ఫేస్ వాష్ అయితే చేసేసుకోవాలి. అండ్ ఫేస్ వాష్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయేలోపు సో హెయిర్ ప్యాక్ కూడా మనకి మంచిగా అయిపోతుంది అనమాట. వచ్చేసరికి
బాడీ స్క్రబ్. సో నేను ఇక్కడ కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మిక్స్ చేసుకున్నాను. సో ఫస్ట్ సున్నిపిండి, తర్వాత బియ్యపిండి, కొంచెం శనగపిండి అండ్ ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ హనీ అయితే మిక్స్ చేసుకుంటున్నాను. సో బాత్ పౌడర్ నేను ముందే మిక్స్ చేసుకొని పెట్టుకుంటాను. తర్వాత నాకు కావాల్సినప్పుడు అందులోకి హనీ వాటర్ యాడ్ చేసుకుంటాను. నాకు కొంచెం స్ట్రాబెర్రీ స్కిన్ ఉంది కాబట్టి నేను హనీ అనేది యూస్ చేస్తున్నాను. దానివల్ల కొంచెం తగ్గుతుందన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ నేను హెడ్ బాత్ కోసం షాంపూ అయితే అపోలో నుంచి యూస్ చేస్తున్నాను. ఒక హెయిర్ షాంపూ అండ్ హెయిర్ కండిషనరు. ఇది అరౌండ్ 100 రూపీస్ పడుతుంది. సో మొత్తం బాడీ స్క్రబ్తో వాష్ చేసుకొని హెడ్ బాత్ చేసి వచ్చేసాను. సో ఇప్పుడు స్కిన్ కేర్ అయితే తీసుకుందాము. నేను ఆల్రెడీ నేను ఏమేమి యూస్ చేస్తానో ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను పెట్టాను. మీకు లింక్స్ ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకే. అండ్ ఆ తర్వాత స్కిన్ కేర్లో ఫస్ట్ టోనరు. నేను ఇక్కడ కుకుంబర్ టోనర్ యూస్ చేస్తున్నాను. సో ఇది మీకు పోర్స్ ఉంటే మొత్తం క్లియర్ చేస్తుంది అనమాట. నేను ఇది ఎప్పటి నుంచో వాడుతున్నాను. నాకు అంతకుముందు ప్రీవియస్గా చాలా పింపుల్స్ వచ్చేసినాయి. సో అండ్ పోర్స్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు పోర్స్ అయితే తగ్గిపోయింది. సో డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇది బాగా సెట్ అవుతుంది. టోనర్ యూజ్ చేయడం వల్ల ఫేస్ అనేది కొంచెం డే అంతా హైడ్రేటింగ్గా ఉంటుంది. సో మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి నా ఫేవరెట్ మాయిశ్చరైజర్ పాండ్స్ నుంచి తీసుకున్నాను. ఇది జెల్ బేస్ కన్సిస్టెన్సీలో ఉంటుంది అండ్ నార్మల్గా ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే బాగా సెట్ అవుతుందని ఉంది. బట్ నాది డ్రై స్కిన్. సో నాకు ఈ ప్రోడక్ట్ అయితే బాగా సెట్ అయింది. సో మీకు కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా రిజల్ట్ అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి వ్యాజ్లిన్. లిప్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో నేను ఇక్కడ వ్యాజ్లిన్ అయితే యూస్ చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు నాలాగా డ్రై లిప్స్ ఉండి ఊరికే లిప్స్ అన్నీ ఎండిపోయినట్టు అనిపిస్తే ఈ ప్రోడక్ట్ అయితే ట్రై చేయండి, బాగా వర్క్ అవుతుంది. స్కిన్ కేర్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆఫ్టర్ హెయిర్ వాష్ తర్వాత నేను ఏమేమి చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను. సో నార్మల్గా మీరు హెడ్ బాత్ చేసినప్పుడు కానీ హెయిర్కి అయితే ఇలాంటి మైక్రో ఫైబర్ టవల్స్ అయితే యూస్ చేయండి. సో దీనివల్ల మీ ఏదైతే వాటర్ ఉందో అది మొత్తం పీల్ చేసుకుంటుంది. వల్ల మీరు ఎక్కువ హెయిర్ డ్రైయర్స్ వాడాల్సిన అవసరం అయితే ఉండదు. హెయిర్ అనేది 10 to 15 మినిట్స్ కల్లా మీరు ఫ్యాన్ కింద ఉంటే ఈజీగా ఆరిపోతుంది అనమాట. హెయిర్ కేర్ స్టార్ట్ చేసే వాళ్ళకి నేనైతే ఫస్ట్ హెయిర్ వాష్ అనేది మీరు జుట్టు మొత్తం ఫ్రంట్కి వేసుకొని హెయిర్ వాష్ చేయండి. సో అప్పుడే మీకు కొంచెం మంచిగా రిజల్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అట్లీస్ట్ మీకు కుదిరినప్పుడల్లా వారానికి ఒక హెయిర్ ప్యాక్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. అండ్ పైగా సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో కొంచెం హెయిర్ ప్యాక్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయడం బెటరు. ఆఫ్టర్ 80% హెయిర్ అనేది డ్రై అయిపోయిన తర్వాత నేను ఈ 3 ప్రొడక్ట్స్ అయితే యూస్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి పిల్గ్రమ్ నుంచి లివ్-ఇన్ కండిషనర్ యూస్ చేస్తున్నాను. ఆ తర్వాత హెయిర్ మొత్తం ఫుల్గా డ్రై అయిపోయిన తర్వాత రోజ్మెరీ వాటర్ స్ప్రే చేసుకుంటాను. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి సో సింట్రెక్స్ నుంచి సీరం అయితే యూస్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ హెయిర్ 70% కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను లివ్-ఇన్ కండిషనర్ వాడుతున్నాను. సో మీరు ఖచ్చితంగా లివ్-ఇన్ కండిషనర్ అయితే యూస్ చేయండి. నాలాగా కర్లీ హెయిర్ ఉండి ఫ్రిజీ హెయిర్ ఉంటే కనుక సో ఇది ఏం చేస్తుంది అంటే ఈ ఫ్రిజీనెస్ అనేది కొంచెం కంట్రోల్ చేస్తుంది అనమాట. సో కొంచెం ప్రోడక్ట్ని తీసుకొని రబ్ చేసుకొని సో మీకు ఓన్లీ ఏదైతే రూట్స్ ఉన్నాయో ఆ రూట్స్కి మాత్రమే ఈ లివ్-ఇన్ కండిషనర్ అయితే అప్లై చేసుకోండి. సో నాది కర్లీ హెయిర్ కాబట్టి నేను ఇది యూజ్ చేస్తేనే నాది కొంచెం మెయింటైన్గా అనిపిస్తుంది అనమాట. ఎలాంటి ఫ్రిజీనెస్ లేకుండా ఆ డే అంతా కొంచెం మంచిగా అనిపిస్తుంది. నా హెయిర్ ఫుల్గా డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట. సో నాది కర్లీ హెయిర్. మీలో ఎంతమందికి కర్లీ హెయిర్ అంటే ఇష్టం? నాకైతే కొన్నిసార్లు బాగా నచ్చుతుంది కానీ కొన్నిసార్లు చాలా చిరాకు వస్తుంది. సో నెక్స్ట్ ఇంకా హెయిర్ మొత్తం డ్రై అయిపోయింది కాబట్టి నేను రోజ్మెరీ హెయిర్ వాటర్ అయితే యూస్ చేస్తున్నాను. సో ఈ టైంలోనే మీరు రోజ్మెరీ వాటర్ అనేది అప్లై చేస్తే సో స్కాల్ఫ్కి అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ ఎందుకంటే ఆల్రెడీ స్కాల్ఫ్ మొత్తం ఫుల్గా క్లీన్ అయ్యి ఉంది కాబట్టి మీరు ప్రొడక్ట్ ఏదైనా యూస్ చేసినప్పుడు అది స్కాల్ఫ్ మంచిగా అబ్జర్వ్ చేసుకొని రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట. సో మీరు ఖచ్చితంగా రోజ్మెరీ వాటర్ అయితే యూస్ చేయండి. డైలీ యూస్ చేయకపోయినా అట్లీస్ట్ వారానికి ఒకసారి 2 సార్లు అయినా మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకోండి. నేను ఇది పిల్గ్రమ్ నుంచి తీసుకున్నాను. అరౌండ్ నాకు 120 అలా పడింది. స్కాల్ఫ్ నుంచి రూట్స్ వరకు మీరు అప్లై చేసుకోండి. మీకు ఏమైనా డ్యామేజ్ హెయిర్ ఉంటే సాల్వ్ అవుతుంది. తర్వాత మంచిగా మసాజ్ చేసుకోండి. ఆ నెక్స్ట్ ఏం చేశానో పార్ట్ 2లో చెప్తా.